ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు కళాకారులకి పద్యాలు ఆ రోజులో భీముడు దుర్యోధుడు పద్యాలు అలాగుంటాయండి గ్రామాల్లో పండగల్లో ఇప్పుడు ఎవరైనా కనపడుతున్నారండి. మళ్ళీ అది పునరుద్ధరించాలా, పద్య నాటకాలను బతికించాలా. అంతే కళాకారులకు కూడా స్టేజ్ కళాకారులకు కూడా అవార్డులు ఇచ్చి ఉగాది నాడు వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి, కళలు బతికించాలని చెప్పి మనందరం కోరుకుంటూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలండి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తే మధ్య ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం. అంతేత కదా మనం ఎన్నుకునే ముందు కూడా మీకు చెప్పట్లేదు, మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడి అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలా. ఇందాక నేను మంచో చెడో, నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మేము మాట్లాడకూడదు అంటున్నాను. ఎందుకు మాట్లాడకూడదండి? నేను మనిషినే కదా, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా, నా ఒపీనియన్ చెప్పకూడదా? స్పీకర్ చెప్పకూడదండి. నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం, మహిళా ఏదోమా మహిళా అధికారి మీకు చెప్పిద్దామని అధికారి మీటింగ్ అయింది. దాంట్లో అంటారు మహిళల కోసం పాటుపడాలి ప్రభుత్వం అంటారు. మా ఎన్టీ రామారావు ఎప్పుడో మహిళల కోసం పాటుపడ్డాడే మీకే తెలిసి అని అడిగాను. ఏమో కరెక్ట్ కదా? తండ్రి ఆస్తిలో అమ్మాయి ఆస్తికి ఇచ్చింది ఎన్టీ రామారావు కదమ్మా. ఎవరైనా ఇచ్చాడా? ఎంత కప్పులు చెప్పారు. కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళు రాజకీయాల్లో రానివ్వలేదన్నారు మీరు. రామారావు గారు వచ్చింది రాజకీయాలకు ఇవ్వలేదండి మీకు. ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో 22 మంది లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిభా భారతి గారు స్పీకర్ అయ్యారు. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు కదండి. అంచేది నేనేమనిద్దానంటే సారికి రాబోయి వదిలేస్తాను. ఒకే విషయం, నేను నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం, చాలాసేపు ఆలోచించారు చెప్దామా మానేద్దామా చెప్పుదామా మానేద్దాన్ని స్టేజ్ మీద నిన్న. కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్, అంతే కదా. కానీ ఒపీనియన్ చెప్పుకునే అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను. ఎవరి మాట వినలే. నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో. ఏమండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్గా. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకుని